మీరు చూస్తున్నారు. గత 10 సంవత్సరాలు మనం ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఊరు ఉంటుందో పోదు అనే సమయంలో మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు గత 9 నెలల నుండి ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి మరి మన ఎమ్మెల్యే గారు మన రేవంత్ రెడ్డి గారి సహకారంతోనే మనం ఈరోజు ప్రశాంతంగా ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. మరి గత 10 ఏళ్లలో కూడా మన గ్రామంలో అభివృద్ధి దేవుడి గారు ఊరే లేకుండా వేద్దామనుకున్నారు. మరి ఈ 9 ఏళ్లలో మన గ్రామానికి దాదాపు 60 నుంచి 70 లక్షల అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. మరి బ్యాంకు నిర్మాణం కావచ్చు, సొసైటీ గోదాం కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు, మరి అట్లనే ఈ రోజు ఎన్ఆర్ఎస్ ఫండ్ మరి స్కూల్ టైలర్స్ కానీ కిచెన్ సెట్ కానీ మరి మన విలేజ్ లో నీటి సమస్య ఉన్నది. మరి దాన్ని కూడా తక్షణమే కూడా సార్ పరిష్కరించి దాదాపు ఇప్పటివరకు 73 లక్షల మన అభివృద్ధి పనులు మన గ్రామంలో చేస్తున్నామంటే అది మన ఎమ్మెల్యే గారి సహకారంతోనే మనం చేసుకుంటున్నాం. మరి గత 10 ఏళ్లలో కూడా మనం ఏం జరిగిందనేది మనం ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా మన గ్రామానికి రాకుండా మన గ్రామాన్ని ముంచాలని కుట్రపడి ఇవాళ ఎటు కనబడ కూడా వేయండు. మరి అటువంటి వారి వల్ల మనం విముక్తి పొంది ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. మరి అట్లనే రానున్న రోజుల్లో కూడా మా గ్రామంలో సార్ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. మరి ఏదైతే ముఖ్యంగా బ్యాంకు నిర్మాణానికి మరి దానికి సరిపోయే నిధులు మా వంతుగా మేము చేసుకున్నాం సార్. మీరు కూడా 5 లక్షలు శాంక్షన్ చేశారు. మరి అట్లనే ఇంకో 10 లక్షలు కూడా ఇస్తారని మాట ఇచ్చారు సార్. దాన్ని కూడా తొందరగా మరి నెరవేర్చే బ్యాంకు నిర్మాణ పనులు పూర్తయిపోతుంది సార్. దానిపైన మీరు చూడాలని తీసుకుంటున్నారు సార్. మరి అట్లనే గ్రామంలో సార్ ఈ ప్రాజెక్టు వల్ల ఇళ్ళన్నీ బ్లాస్టింగ్ చేయడం వల్ల తగులు వచ్చి ఈ వర్షానికి ప్రతి సంవత్సరం 10-20 ఇళ్ళు కూలిపోతున్నాయి సార్. చాలా దెబ్బతిన్నాయి సార్. గతంలో ఈ 2 చెరువుల వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు గురయ్యారు. మరి అట్లనే ఈ ప్రాజెక్టు వల్ల కూడా ఇళ్ళని పాతిళ్ళని కూడా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి సార్. ఖచ్చితంగా ఏవైతే ఇందులో ఇళ్ళు వస్తున్నాయో అందరికంటే రూరల్లోనే మా గ్రామం పైన దృష్టి పెట్టి ఎక్కువ ఇళ్ళు వచ్చే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా ఇందులో వాళ్ళు మా గ్రామంలో ఉన్నారు సార్. మీరు సర్వే చేసినా కూడా తెలుస్తుంది సార్. ఎందుకంటే అన్ని విధాలుగా నిజామాబాద్ నీరు కూడా 100 సంవత్సరాల నుంచి ఆ భూముల వల్ల కోల్పోయి ఉపాధి లేకుండా నిజామాబాద్ అడ్డంకులుగా మారింది సార్. వారికి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మరి ఇంకోటి చిన్న రిక్వెస్ట్ సార్, నా బ్యాంక్ తర్వాతనే మా విలేజ్ ఒక కళ్యాణ మండపం కూడా మాకు జాబ్ ఉంది సార్. దానికి కూడా మా వంతు మా విలేజ్ లో మేము మంచి తల నుంచి వేసుకొని సగం డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటాం సార్. ఇంకో సగం డబ్బులు మీ అంతా సహకరిస్తే ఇప్పుడు కాకుండా మళ్ళా నెక్స్ట్ సంవత్సరాలైనా దానికి సహకరించి కళ్యాణ మండపం పూర్తయ్యే విధంగా చూడాలని కోరుకుంటున్నాం సార్. సార్ అట్లాగే మా గ్రామంలో 80 మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయి సార్. వాళ్ళందరూ కూడా ఒకటే మహిళా భాగం ఉంది సార్. ఒక్కొక్క 40 గ్రూపులకు ఒక సీఏగా ఉన్నారు సార్. 2 సీఏలు 80 మంది 80 గ్రూపులు గతంలో కూడా మీరే మహిళా భాగం కట్టించారు సార్. ఇంకొక మహిళా భాగం కట్టిస్తే ఎవరి ద్వారా వాళ్ళు చక్కగా పనిచేస్తుంటారు సార్. ఒక మహిళా భాగం, ఒక మండపము, ఒక ఇందిరా ఇల్లు పెద్ద మొత్తంలో మా గ్రామానికి వస్తే మిమ్మల్ని ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేదు సార్. ఇప్పటికీ మా ఊరికి చాలా చేశారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా చేస్తారని మేము నమ్మకంగా ఉంటున్నాం సార్. మాకు అడగండి మీరు అన్ని చెప్పేస్తున్నారు సార్. అది కూడా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మరి అలాగే మా ప్రాజెక్టు విషయంలో చాలా మంది 100% క్లారిటీ ఉంది సార్. అదేదో ఒక జీవో ఉంది సార్. ఆ జీవోని తొందరలోనే రద్దు చేసే విధంగా చూసి పాత డిజైన్ ప్రకారాన్ని ఆ జీవో వచ్చే విధంగా చేస్తే మేము ఎప్పటికీ కూడా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. ఏవైతే అక్రమ కేసులు కూడా మీరు ఖచ్చితంగా దాన్ని సీఎం ఆఫీస్కి పంపించారు సార్. దాన్ని కూడా తొందరలో కేసులు కూడా ఎక్కేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు, అదేవిధంగా మన గ్రామంలో ప్రాజెక్టు మునిగిపోతున్నాయంటే నేను సైతం మీతో ఉన్నానని చెప్పి మనకు భరోసానిచ్చి మనతో పాటు కదమలో ముప్పదేవి సార్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పదేవి అన్న గారు, అదేవిధంగా కాంగ్రెస్ డెలిగేట్ మన శేఖరన్న గారు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు యాదగిరి గారు, చైర్మన్ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ వెంకటరామ్ గారు, బీడీసీ చైర్మన్ నరేష్ గారు, మిగతా నాయకులందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనాలు. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఈ వేదికలో సభ నిర్వహించుకుంటున్నామంటే మన ఉద్యమ ఫలితం. ఆ ఉద్యమంలో పాలు పంచుకున్న మన ఎమ్మెల్యే గారు సార్, ఈ మా ఏరియా మొత్తం జీవితాంతం మీరు రుణపడి ఉంటుంది సార్. కాబట్టి ఇందుకు రాజే చెప్పినా కూడా మేము సైతం మీతో పాటు ఉంటాం. కాబట్టి
ఇక్కడ ఏదైతే మాకు అభివృద్ధి పనులు ఉన్నాయో అన్నీ కూడా మీ యొక్క పరిధిలో చేయించి మా ప్రజలకి సహకరించి దాంతోపాటు సార్ ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క రివిజన్ ఉంది దాన్ని కొద్దిగా రద్దు చేసే విధంగా దాంతోపాటు ఇప్పుడు మా 12 మంది మీద ఒక్కొక్కరి పైన 5 కేసులు వేశారు. ప్రతి నెలలో 3 సార్లు కోర్టుకెళ్ళి కేసు ఎదుర్కొన్నాం సార్ మేము. ఈ విషయము చాలా మంది తెలియకుండా ఉంది సార్. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ విషయం పైన త్వరలో క్లారిటీ ఇప్పించేస్తే మేము కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంకో విషయం సార్, పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ సార్ ఇక్కడ వచ్చాడు పాదయాత్రను ఆమె చెప్పాడు 8 నెలలు మీరు కాపాడండి మీ ప్రాజెక్టును 2024లో జనవరికి వచ్చి నేను రద్దు చేసి ఒక అడుగుకుంటే ప్రోగ్రామ్ చేసిన మాట ఇచ్చారు. కాబట్టి మీ అందరూ సార్ థ్యాంక్ యూ. మన మంచిప గ్రామంలో వివిధ కార్యక్రమాలకు చేస్తున్నటువంటి మన భూపతి రెడ్డి గారు సార్ గారికి మరియు నూతనంగా ఏఎంసీ చైర్మన్ గా నియమించినటువంటి ముప్పగంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ అన్న గారికి, యాదగిరి అన్న గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద కూర్చున్న నాతోటి కార్యకర్తలందరికీ శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. సార్ నా చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మీద 2016 నుండి కూడా అన్ని విధాలుగా ఫైట్లు చేయడం వల్ల ఈరోజు ఆగింది. ప్రభుత్వ పరంగా ఒక చిన్న ఆలోచన ఏంటి సార్, అక్కడ కెనాల్ అనేది ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెట్టి ఆ కెనాల్ అవకాశం ఉందా లేదా, ఆ కెనాల్ లభిస్తే ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ ఆగిపోతుంది. సెటల్స్ వేసి 2 సెటల్స్ వేసి లింక్ కెనాల్ ఉంది కదా సార్, ఆ కెనాల్ ఒకటి పనులు జరుగుతుంటే ఇక ప్రాజెక్ట్ కొత్త డిజైన్ ఆగిపోయినట్ట సార్. ఒకసారి ఇరిగేషన్ అధికారులను కానీ మీకు వీలు ఉంటే మీరు అబ్జర్వ్ చేసినా సరే సార్, అది ఈజీగా ఉంది. ఆల్రెడీ కెనాల్ దవ్వడం జరిగింది. ఓన్లీ 2 రోడ్ల మీద 2 బ్రిడ్జ్లు కట్టి అలా షెటర్స్ వేయడం మూలన పాత డిజైన్ ఫిక్స్ అయిపోయిందని ఈ 10 గ్రామాల ప్రజలందరికీ మరియు 10,000 జనాభాకు ఒక హామీ కల్పించినట్టు, తర్వాత చిరకాలంగా అంటే ఎన్నో సంవత్సరాల నుండి నాంతున్న కొత్త డిజైన్ రద్దయిందని మేమందరం సంబరపడే అవకాశం ఉంటుంది సార్. మీరు ఇరిగేషన్ అధికారులని పంపించి దానిపైన సర్వే ఇచ్చి ఆ కెనాల్కు చూడండి సార్, కెనాల్ అయ్యే విధంగా ప్రయత్నిస్తే ఇక్కడ పాత డిజైన్ అయిందని మేమందరం కూడా సంతోషపడతాం సార్. మరియు మీకు అన్ని విధాలుగా మా ముప్పు గ్రామాల ప్రజలైతేనేమి, ఇక్కడ ఉండే బలహీన వర్గాలు కానీ గిరిజన ప్రాంత బిడ్డలందరూ కూడా మీకు సపోర్ట్ ఉంటారు. ఇప్పుడు 3 చౌరస్తాలు ఉన్న దగ్గర ఇక్కడ పోయి అన్ని గిరిజన ప్రాంతం కాబట్టి వారు రామరావు మహారాజీ గారి యొక్క విగ్రహాలను స్టాచ్యూ వేసుకోవాలన్న ఆలోచనతో వేయడం జరిగింది సార్. దానికి మీరు ఈ కార్యక్రమాలు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈరోజు మంచిప్ప గ్రామంలో మరి ఇంతకుముందు స్కూల్లో రెజ్లీ కూచిపూడి కార్యక్రమానికి అధికారికంగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు భూపతి రెడ్డి సార్ గారికి, అదేవిధంగా నూతనంగా నియమించబడ్డ నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ శేఖరన్న గారికి, భోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైడన్న గారికి, భారతీయ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి అన్న గారికి, మాజీ ఎంపీడీసీ వెంకటరామ్ గారికి, మరి మంచిప్ప గ్రామ అధ్యక్షులు నరేష్ గారికి, మరి ఈ గ్రామ పెద్ద మనుషులందరికీ, ముందున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ పెద్దలు స్వర్గీయ శ్రీనివాస్ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈ గ్రామ ప్రాంతంలో ఉన్న నివసించే ప్రజలు కానీ చాలా ఆనందంగా ఉండేవారు. అదే 10 సంవత్సరాల తర్వాత ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారిగా ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం, ఇక్కడ ఉన్న ప్రజలకు అనుబంధం
చాలా ఉంది. అందుకనే ఇలా చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలు దొరల చేతిలో గడువు నిర్బంధంగా ఉన్న నిజామాబాద్ ఒక మన శాసనసభ్యుడు దొర మోచి నీళ్ళు తాగే శాసనసభ్యుడు ఉంది. చిలుక చేతిలో ఒక సామెత, చిలుకని ఒక మాయ చేతిలో ప్రాణం ఉన్నట్టు ఇక్కడ ఉన్న శాసనసభ ప్రాణం అక్కడ దొర చేతిలో ఉంది. దొర ఏం చెప్తే నీకు అది చెప్పాలి. అందుకనే గత 10 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పారు మా సోదరులు, పొద్దున లేచిన ఉంటుంది సాయంత్రం వరకు ఏదో ఒక వార్త వినాలా, రేపు వస్తున్నారు, రేపు తీసేస్తున్నారు, సర్వే చేస్తున్నారు, మనం 2 రోజులు వెళ్ళిపోతున్నాం. దానికి తగ్గట్టుగా అప్పుడు లీడర్స్ ఉండే ఇక్కడ ఈ ప్రాంత లీడర్స్లు అందరూ రావాలా, ఏదో అక్కడ చెప్పినా చెప్పకుండా ఇక్కడ ప్రజలకు మాత్రం భయపడుతుంది. దానికి 2016లో సార్ ఎమ్మెల్సీగా ఉండే, నేను అప్పుడు ఎంపీపీ ఉన్నప్పుడు ఈ ఉద్యమ కార్యాచరణ మన నర్సింగ్పల్లి ట్యాంక్ అనే గౌరవ ఇక్కడ పెద్ద మనిషి ఈశ్వర్ సింగ్ గారిని అప్పుడు ఈ ముంపు గ్రామాల చైర్మన్గా నియమించ చేసి దానికి ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఏంది మీ ప్రాంతంలో ఏ అన్యాయం జరిగినా మీరు నాకు తెలియజేయని చెప్పేసి ఈ రోజు కాదు, ఈ గత 10 సంవత్సరాల నుంచి మద్దతు ఇస్తూ మనకు ఈ రోజు మనం కూడా ఇవాళ ఎమ్మెల్యేగా మన భూపతి సార్ని మనం మద్దతు ఇచ్చి ఇవాళ మనం ఎమ్మెల్యే గెలిపించుకున్నాము. ఈ ప్రాంత ప్రజలు కానీ ఇక్కడ గిరిజన ప్రజలు కానీ అందరూ కూడా మీకు మీ కాంగ్రెస్ పార్టీకి మీకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా మరి గత 10 సంవత్సరాలు ఇక్కడ అభివృద్ధిలో కానీ ఏ రకంగానే కానీ సార్ ఏ అభివృద్ధి చేయకుండా, ఎందుకు అక్కడ అభివృద్ధి ఎందుకు, ఆ ప్రాంతాలు లేచిపోతాయి కదా, అను మా ఊళ్ళంతా మునిగిపోతాయి కదా. అభివృద్ధి విషయాల్లో కూడా ఏ అభివృద్ధి జరగలేదు. ఏ ఒక నిరుద్యోగి పని లేకుండా ఒక లోన్ పెట్టుకున్నా కూడా అక్కడ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఏ వ్యాపారం చేసుకోలేరు, ఏం చేసుకోలేరు. ప్రతి దాంట్లో అడగదొక్కి ఇక్కడ ఉన్న గిరిజనులు కానీ ఇక్కడ మంచిప్ప గ్రామం అప్పుడు చెప్తారు మనం అక్కడ హెడ్ మాస్టర్ కానీ మంచిప్ప అంటే మంచి ఊరని మంచి ఊరుగా సార్. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మంచి మనసులు ఉన్న వాళ్ళు. ఎందుకంటే తాండలు మునిగిపోతాయంటే తాండల కన్నా ముందు ఈ గ్రామాల వాళ్ళు సపోర్ట్ చేశారు, ఒక ఉద్యమాన్ని నడిపించారు. అందుకని నేను ఎప్పుడైనా అంటాను మా ఊరేదంటే మంచిప్ప ఊరండి అంటారు. అందుకనే సార్ మీరు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. గత సంవత్సరం క్రితం 8,000 అప్పుడు, దాని తర్వాత నేను ఈ ప్రాజెక్ట్ నేను ఆపరేషన్ చెప్పినప్పుడు గౌరవ పీసీసీ ఉండే మన రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, అప్పుడు మాట ఇచ్చిపోయారు. ఆ మాట ప్రకారం మీరు ఏదైతే రివిజన్ జీవోలు తొందరగా దాన్ని క్యాన్సల్ చేయించి పాత డివిజన్ ప్రకారమే దాని పనులు తొందర మొదలుపెట్టి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ వర్గాన్ని మొత్తానికి కూడా నీళ్ళు అందేటట్టు తొందర పని చేస్తే మనకు కూడా మీకు పెద్ద గౌరవం కాదు, అది ఒక ఘనత ఉండిపోతుంది సార్. అందుకనే దాన్ని కూడా మీరు చాలా కష్టపడి కృషి చేసి దాన్ని తొందర పని కంప్లీట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, అదేవిధంగా గతంలో 10 సంవత్సరాలు ఏదైతే అణగదొక్కారో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదు. ఇది చూస్తే మంచిపల్లి నుండి సద్మల్ రోడ్ సార్, మరి ఈ మంచిపల్లి నుంచి ఎల్లవకుంట ఎక్స్ రోడ్డు ఇక్కడ కూడా రోడ్డు ఉన్నాయి, ఇక్కడ కలుపులు ఉన్నాయి సార్. అసలు రోడ్లు అనేది చాలా భయంకరంగా పాడైపోయినాయి. మొన్ననే ఒక 2 నెలల క్రితమే చిరుతపులు వచ్చి ఏదైనా ఒక బండలు కుదుకొని ఒక కారు గుర్తిస్తే ఆచరణ ఒక నివాసి లేడీస్ అక్కడ స్పాట్గా డెత్ అయింది. దయచేసి మీరు ముందుగా ఈ రోడ్డు అభివృద్ధిలో మీరు శాంక్షన్ చేస్తారని చెప్పేసి మంచిపట్టు వెళ్ళమనుకుంటా, మంచిపట్టు కలుపు, మంచిపట్టు సద్మల్ ఈ రోడ్ల మీద కాన్సెప్ట్ చేస్తారని. అదేవిధంగా సార్ గతంలో మనం ఏదైతే మనము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు సర్వీస్ ఇచ్చినాము, కానీ ఈ ప్రాంతంలో గతంలో నిజామాబాద్ నుండి గాంధారి, నిజామాబాద్ నుండి సద్మల్, నిజామాబాద్ నుండి కాల్పూల్ 3 సర్వీసులు ఉంటుండే సార్. ఇప్పుడు ఫ్రీ బస్ అయిందని చెప్పేసి ఆటోలు ఉన్నా కూడా ఆటోలు లేకుండా అయిపోయింది. కొద్దిగా మీరు దయచేసి నిజామాబాద్ నుండి ఇటు గాంధారి, నిజామాబాద్, కాల్పూలు, నిజామాబాద్ టు ఎల్లమ్మకుంట ఈ సర్వీసులు మీరు ఏమిస్తారని చెప్పేసి బస్సు సౌకర్యం ఇప్పించి
మన ఇక్కడ ఉన్న మహిళలకు మీరు ఆదుకుంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు ముందు మీరు ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఈ ప్రాంతాలు ఎందుకంటే బాగా సంబంధం గత చరిత్ర చూడండి. ఇక్కడ పెద్దలు మా వెంకటేశ్వర ఉన్నారు, శేఖరంలో ఉన్నారు. ఏసారి ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినా కానీ ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే నేను ఉంటుంది కానీ ఏ పార్టీలో ఇక్కడ స్థానం ఇవ్వాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. పెద్ద మొత్తంలో మీరు అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముందున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంచిపడ గ్రామంలో కుస్తీ పోటీల ప్రారంభోత్సవానికి అదేవిధంగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనుకోవడానికి వచ్చినటువంటి పెద్దలు మన నాయకుడు మన స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, ఎక్స్ఎంపీపీ యాదగిరి గారికి, మన సింగరేణిలో ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి, మా పార్టీ ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారికి, ఎక్స్ఎంపీడీసీ వెంకట్రావు గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, సింగరేణి అధ్యక్షులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మంచిప్ప గ్రామస్తులు కానీ తండ్రుల ఇక్కడ ఉన్నటువంటి 10-15 తండ్రుల ప్రజలంతా ఎంతో భయాలకు గురైన సందర్భాలు ఉండే. ఆ రోజు ఇప్పటి వరకు యాదగిరి చెప్పిండ్రు అందరూ. ఆ రోజు మన ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ కూడా లేరు. మన భరోసా కల్పించేటప్పుడు మన గ్రామానికి మీ ద్వారా కేసులు కూడా వేయించడం జరిగింది. ఎందుకంటే ప్రాజెక్టు ఆగాలని. అదేవిధంగా ఆ రోజు మన పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి మీకు భరోసా కల్పించినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఒక పట్టుదల, మనం ఏదైతే పని వాగ్దానం చేసినామో దాన్ని ఖచ్చితంగా చేసి చూపించాలన్న పట్టుదల మనకంటే ఎక్కువ మన ఎమ్మెల్యే గారికి ఉందని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఏదైనా కూడా గ్రామ అభివృద్ధి లోపల కానీ సంక్షేమ కార్యక్రమాల లోపల కానీ ఏదైనా ఈరోజు మనం ఆ పని చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఆఫీసర్లను మెప్పించి చేపించినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు. ఇప్పటివరకు మీరు పాత నిజం ప్రకారం ఉండాలని చెప్పిన దానికి క్లుప్తంగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్తారు. అది నిన్ననే డిస్కస్ చేసిండ్రు. అది మీరు క్లుప్తంగా మీ అందరికీ వినమిస్తారని చెప్పేసి మనం చేస్తూ, అదే కాకుండా ఈ గత 10 సంవత్సరాలు పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎంతో భయభ్రాంతులకు గురి చేసినటువంటి మన ప్రాంతం. ఇక్కడ నుంచి మన భోజనం వరకు ఏ ఊళ్ళో చూసినా భయమే ఉంటుండే తప్ప మనం సంతోషం ఉండేవాళ్ళం కాదు. దానికి తోడు ఈరోజు మనమందరం కలిసిమెలిసి ఉండాలన్న తపన మన ఎమ్మెల్యే గారి లోపల ఉంది. మనం అనుకుంటాం మనం అప్పుడప్పుడు ఇంకా కొంచెం ఇబ్బంది పడదామని అనుకుంటాం. అట్లుండదని చెప్పినటువంటి ఘనత అంటే ఒక డాక్టర్ యూత్ వదిలేసి ప్రజల సేవ చేయాలని వచ్చినందుకు ఖచ్చితంగా ప్రజలకు కూడా ఇప్పుడు సేవ చేసి చూపిస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ అంతకుముందు కూడా మన డి శ్రీనివాస్ గారు ఉన్న హయాంలో ఈ విధాన్ని చూసేవాళ్ళం. కానీ అంతకంటే ఎక్కువ ఇప్పుడు చూస్తా ఉన్నాం. మన అభివృద్ధి లోపల ఎలాంటి కూడా ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మన ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలన్నీ 6 గ్యారంటీల్లో అన్ని అమలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి వస్తాయన్నది అవి క్లుప్తంగా మేము ఈరోజు రుణమాఫీ కానీ ఇలా మన ప్రజలందరికీ 2 లక్షల రుణమాఫీ జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం ఆలోచన చేసే పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ టైం లోపల గరీబ్ అని బ్యాంకులను జాతీయం చేసి మన గిరిజన సోదరులందరినీ ఈ స్థాయికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ ప్రాంతీయ పార్టీని ఎప్పుడన్నా
మన గిరిజనుల గురించి కానీ గ్రామ బడుగు బలైన వర్గాల గురించి కానీ ఎప్పుడు ఆలోచన చేసిన దాన్ని మీరు అందరికీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజల పనులు చూస్తుంది, అది మంచి చెడ్డలు చూసుకుంటూ పనులు చేస్తుంది. అది మనమందరం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆదరణలు మనం చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, ఏ రోజు కూడా వేరే పార్టీ నాయకుడు కాలేదు. కానీ దురదృష్టవశాత్తు మొన్న మన చేతుల నుంచి ఎంపీ కానీ జడ్పీటీసీ కానీ ముఖ్యమైన అటువంటిది కాకుండా రాబోయే రోజుల్లో ఈ కొద్ది రోజుల్లోనే ఉన్నారు కాబట్టి మనమందరం మీరందరూ ఏకదాటిపై కాంగ్రెస్ పార్టీ ఆదరించి ఎమ్మెల్యే గారి పేరు మనం నిలబెట్టుకొని ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో చేసుకుందామని చెప్పేసి నేను మీకు మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నాకు సన్మానించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చూస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు మన మంచిప్ప గ్రామంలో మరి స్కూల్లో నిజామాబాద్, కామారెడ్డి 2 జిల్లాలకు సంబంధించినటువంటి కబడ్డీ పోటీలను దగ్గర 40 మంది టీములు విద్యార్థులకు అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఇనాగ్రేషన్లో భాగంగా అదేవిధంగా మరి మన స్కూల్లో అక్కడ ఒక డైనింగ్, ఒక కిచెన్ షెడ్, తర్వాత బాత్రూమ్ల కొరకు ఒక 20 లక్షలతో అక్కడ ఇనాగ్రేషను, ఫౌండేషను, తర్వాత ఇక్కడ మన రామరామహారాజు దేవస్థానం భూమి పూజ చేసుకోవడము, ఇదంతా కార్యక్రమంలో భాగంగా మన మంచిప్పకు రావడం జరిగింది. ముఖ్యంగా నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు ముప్ప గంగారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్. ఇంకా ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, అఫీషియల్గా అనౌన్స్ అయింది. మరి ఒక డేట్ పెట్టుకుంటారు వారం రోజుల్లో. సో వారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు, మన రాష్ట్ర పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన ఎస్పీసెల్ ప్రెసిడెంట్ చైర్మన్ యాదగిరి గారికి, అదేవిధంగా భారతీ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి, అదేవిధంగా వెంకట్రామ్ గారికి, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి శంకర్ గారు, రాజేష్ గారు, మరి నరేష్ వీసీ చైర్మన్, అదేవిధంగా మరి సాయినాథ్ గారికి, మన సీను, ఈశ్వర్ నాయక్ గారికి, గ్రామంలో వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రతాప్ గారికి, అదేవిధంగా నారాయణ రెడ్డి, మరి వాసు, చాలామంది ఉన్నారు. అందరూ కూడా మరి పత్రికా విలేకరులకు, భూపతికి, వీళ్ళందరూ కూడా పేరు పేరున, మోహన్ రెడ్డి, కనీరామ్, వీళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాము. అయితే ముఖ్యంగా మంచిప్ప గ్రామం మనం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దీంట్లో ఏంటంటే 2,50,000 రూపాయలు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండే, అది వెంటనే మన వాళ్ళు వీటీసీ వాళ్ళు రాగానే మన ఆడియో ప్రిన్సిపల్ పంపించి మీకు అది వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా 5 లక్షల రూపాయలు మనం వీటీసీ భవన్ పెట్టినాము. ఇంకొక 5 లక్షల రూపాయలు సీసీ రోడ్స్, తర్వాత 1,20,000 రూపాయలు బోర్వెల్ ఇచ్చినాము. ఒకటి బోర్, ఆ తర్వాత 20 లక్షల రూపాయలేమో సీసీ రోడ్స్, డ్రైన్స్ శాంక్షన్ అయినాయి మనకు ఎస్సీ కాలనీలో. ఇంకో 20 లక్షల రూపాయలు దాని ఒక సబ్ సెంటర్ శాంక్షన్ అయింది, హెల్త్ సెంటరు. దానికి జాగా లేక మన దగ్గర ఆగిపోతుంది. దయచేసి గ్రామస్తులందరూ కూర్చొని దానికి ఎక్కువ అవసరం 300 గజాలు, 300 గజాలైనా సరిపోతుంది. ఎందుకంటే మనకు సబ్ సెంటర్ వస్తే మరి ప్రతిదానికి మీరు మొదటి దాకా పోయే అవసరం ఉండదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, వ్యాక్సినేషన్ ఉంటుంది, పిల్లలకు గర్భిణీ స్త్రీలు ఉంటారు, ఇక్కడనే మనకు ఆశా వర్కర్స్ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఏదైనా అంటే జ్వరం వచ్చినా లేకుంటే బీపీ, షుగర్ ఇవన్నీ కూడా ఇక్కడనే టెస్ట్ చేసుకోవడం ఉంటుంది. ఆ సబ్ సెంటర్ వరకు శాంక్షన్ అయింది. మీరు జాగ్రత్త ప్రొవైడ్ చేస్తే మనం త్వరలో దాని మీద ఫౌండేషన్ వేసుకుందామని చెప్తాము. అది కాకుండా మరి 20 లక్షలు ఎన్ఆర్ చేస్తూ మన స్కూల్లో ఇది చేసుకున్నాము. అయితే ఇంకా గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఒకటి ఏంటంటే మహిళా భవన్. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీ దగ్గరికి రావడం జరిగింది. మీరు ఆదరించిన తీరు, అప్పుడు ఎంపీపీగా తమ్ముడు యాదగిరి ఉండే, వాళ్ళందరూ గ్రూప్ వాళ్ళంతా మనము అప్పుడు ఏం చేసినామంటే ఒక మహిళా భవన్ ఇచ్చినాము. అప్పుడు మనకున్న ఫండ్స్ తక్కువ. ఇప్పుడు ఇంకొకటి కావాలంటే 80 సంఘాలు ఉన్నాయి. మరి మహిళలకే ఇవాళ పెద్దపీట కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సిలిండర్ 500కైనా 200 రూపాయల యూనిట్ కరెంటు బిల్ అయినా, పిల్లలు ఇందిరా బిల్లు వచ్చినా అందరు మహిళలకే.
ఇక్కడ ఆర్టీసీ బస్సు కూడా మహిళలకు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. సరే కొన్ని ఆర్టీసీ బస్సులు కొన్ని పాత బస్సులు అమ్మేసేయడం వల్ల కొంచెం షార్టేజ్ ఉన్నాయి, కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. రాబోయే కాలంలో ఇప్పుడు చెప్పినట్టు తప్పకుండా ఎల్లమ్మకుంటాకు ఇక్కడ అంతా కూడా మనం ఆర్టీసీ బస్సులు ఇంకా కొత్తగా వేయించుకుందాం. అయితే మహిళా భవన్ అన్నారు, తప్పకుండా మహిళా భవన్ మీరు జాగ్రత్త ఉన్నదంగా పక్కకైనా పర్వాలేదు, దానికి కూడా మేము డబ్బులు శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఎక్కువ కావాలన్నారు, తప్పకుండా మనకు రాబోయే డిసెంబర్ జనవరిలో కూడా మనకి ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. దాంట్లో నేను ఒక రిక్వెస్ట్ ఒకటే, మా గ్రామస్తులు అందరూ కూడా మీరు అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకి అసలే ఇల్లు లేని వాళ్ళకు మొదలు ఇల్లు ఇద్దాం. అందరికీ వస్తాయి. 5 ఏళ్లలో మనకు ఒక సంవత్సరానికి ఒక 4,000 ఇళ్ళు అంటే మనకు 5 ఏళ్లలో 20,000 ఇళ్ళు వస్తాయి. మన ఊరికి 100 ఇళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి. అయితే మీకు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు వస్తాయి, కానీ మొట్టమొదటి మనం ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే మన వాళ్ళే మన విలేజ్ వాళ్ళే పాపం వాళ్ళకి ఇవ్వాలా. అదేవిధంగా కళ్యాణ మండపం అడిగారు, తప్పకుండా ఇప్పుడు కాకుండా వచ్చే సంవత్సరం అయినా కానీ కళ్యాణ మండపం కూడా మీరు బాగా తీసుకోండి, తప్పకుండా ఇస్తాము. అయితే ఈ కేసెస్ ఈ ప్రాబ్లము మనకి ప్రాజెక్ట్ వల్ల వచ్చింది. వీళ్ళందరినీ కూడా 304 కేసులు 307. ఆ రోజు మనకు దురదృష్టం ఏంటంటే తాగదు, కానీ ఆ రోజు మీరందరూ కొట్లాడినారు. మీతో పాటు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా కొట్లాడినాం. నా మీద కూడా కేసు అయింది ఒకటి. నా దగ్గర 4 ఏళ్ళు ఉన్నాయి, కానీ అది ఒకటి మంచి కేసు ఉంది, ఇంకా అది కాలే. ఇంకా సో వీళ్ళ తమ్ముడు రాజేష్ కానీ శంకర్ వీళ్ళ మీద పాపం 307 కేసులు అయినాయి. అయితే దాన్ని ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఇంకా చాలా జాగాలో ఈ టీఆర్ఎస్ ఏం చేశారంటే కేసులు బుక్ చేసి ఇక్కడైతే రైతులు తిరగబడ్డారో అక్కడ మనకి మల్లన్న సాగర్ కావచ్చు, ఇక్కడ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ. అది కాకుండా ఇంకా మనకి ఇప్పుడు ఆర్మూరు బాల్కొండ ప్రాంతంలో, మన జగన్పల్లి ప్రాంతంలో ఎర్రజొన్న రైతులు పసుపు రైతుల మీద కూడా కేసులు అయినాయి. సో ఇవన్నీ కూడా రైతుల మీద కేసులు విత్డ్రా చేసుకోవాలా మనకి ప్రభుత్వం. దాన్ని అన్ని కూడా కొట్టేయాలని అడిగినప్పుడు ఇక్కడ నిజామాబాద్కి వచ్చి కూడా అడిగినాము, మళ్ళీ అసెంబ్లీలో అడిగినాము, మళ్ళీ నేను ఒక రిటర్న్గా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మన డైరెక్ట్ ఒక డిసిజన్ తీసుకుంటే దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, లీగల్గా కోర్టుకు పోయి కానీ ఇంకేదైనా చేయొచ్చు. మన అసెంబ్లీలో రాబోయే ఇప్పుడు వస్తే మళ్ళీ అసెంబ్లీ వస్తాయి మనకి నవంబర్ డిసెంబర్లో. అసెంబ్లీలో దాని మీద చర్చ జరిపి ఒక అవసరం ఒక చట్టాన్ని తెద్దాం, మొత్తం మాఫీ చేద్దామని, మొత్తం కూడా కేసులు కొట్టేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఒక 2 నెలలు అంటే మనమే కాదు, మన రాష్ట్ర మొత్తం ఉన్నటువంటి సమస్య ఇది. మన ముఖ్యంగా మన కాన్సెన్స్లో జగన్పల్లి పసుపు రైతులు కానీ ఎర్రజొన్న రైతులు ఉన్నారు, మన మంచిప రైతులు ఉన్నారు. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఖానాపూర్లో నిన్న ఒక రోడ్డు ఇనాగ్రేషన్ చేసాము. ఒక 20 సంవత్సరాల నుండి రోడ్డు వేయలేదు, పాత మార్పు. అది వేస్తే ఆ రోడ్డు కూడా కొట్టారు, దాన్ని కూడా రోడ్ వేసుకోకుండా కేసులు పెట్టినారు. సో ఇలాంటి ఉన్నాయి ఇక సమస్యలన్నీ కూడా రాబోయే అసెంబ్లీ సెషన్లో ఒక అవసరం ఒక బిల్ అనేది వేసి ఒక చిన్న అమెండ్మెంట్ అనేది వేసి మీ అందరూ కూడా కేసులు కొట్టించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే ఇక మంచిప అంటే మంచిప ప్రాజెక్ట్ గుర్తుకొస్తారు, మీరు అందరూ కూడా తెలుసు. మీరు 10 ఏళ్ళు సరే కంటిన్యూ నిద్రపోయినటువంటి పరిస్థితి. సరే మన అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళు ఏమనుకున్నారంటే, మన గోదావరిలో నీళ్ళు ఉన్నాయి కదా, మరి ఇట్లా ఇక్కడ నుండి తీసుకొని పోయి మరి ప్రణీత చెవేల ద్వారా అక్కడ దాకా మొత్తం చెవేల దాకా తీసుకొని పోదాం, ఇక్కడ కామారెడ్డి కూడా నీళ్ళు ఇద్దాం. మనకు కూడా మన ఏరియా ఇప్పుడు మన జిల్లాలో తీసుకుంటే మన సిరికొండ, దర్పల్లి, ఇందాలవాయి, డిష్పల్లి, జక్రన్పల్లి, మన మోపాలు కూడా సగం మండలానికి నీళ్ళు. సో ప్రతి రైతుకు సాగునీరు ఇద్దామనే ఆలోచనలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ప్రణీత చెవేల ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత వారి హయాంలోనే, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు మనకి ఇరిగేషన్ మంత్రిగా ఉండే ఆయన టైంలోనే మనకు సారంగపూర్ సర్జిపూర్ కానీ, ఈ కెనాల్ వైడరింగ్ కానీ, ఈ టన్నెల్ కూడా అన్నయ్యాక మరి 800-900 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక 200 కోట్లు ఖర్చు పెడితే అయిపోయే పనికి ఈ కమిషన్ల కాకపోతే ఇప్పుడు కేసీఆర్ పని తెలుసు కదా, ఈ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ కాల్మొక్కుడిగా సరిపోయింది, వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండే. ఇవాళ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు మనకు తెలుసు కదా, ఏది కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ కూలిపోయింది. మేము ఆ రోజు ఎన్నికలప్పుడు కూడా చెప్పినాం, మన మంచిపల్లి మేస్త్రి కట్టిన ఇల్లు 50 ఏళ్ళు ఉంటుంది, మంచిప చెరువు 200 సంవత్సరాలు అవుతుంది కట్టి. మన నిజాం సాగర్ అప్పుడు నిజాం టైంలో కట్టింది, ముస్లిం ఎవరు అటు మన నిజాం ప్రభుత్వం టైంలో కట్టింది. వాళ్ళు కట్టిన దాంట్లో ఇప్పుడు 125 సంవత్సరాలు అయింది. నిజాం సాగర్ కింద కూడా లేదు, మనోళ్ళు కట్టింది నిజాం. మరేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనకు
స్వాతంత్రం వచ్చినాక కట్టిన జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో. అది కట్టి 60 ఏళ్ళు అయింది, ఇంత చెక్కు జరగలే. ఇలా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే 3 ఏళ్ళకే మునిగిపోయింది. దాంతో ఏమైంది, ఇలా రీడ్రైవింగ్ పేరు మీద మరి మొత్తం ఇక్కడ ఎత్తు పెంచి 3.5 TMC చేసి ఈ ప్రాంతం నుంచి ముంచాలనే ప్రయత్నం చేశారు. దాంట్లో మేము సహకరించినప్పటికీ మీ యొక్క పట్టుదల, మీ గ్రామస్తుల యొక్క పట్టుదల, మీ యొక్క తాండవాసుల యొక్క పట్టుదలనే ఆ విషయాన్ని సాధించి పెట్టి నా క్రెడిట్ మీకే దొరకదు. కానీ మీ యొక్క ఒత్తిడి వల్ల మరి మనకు అప్పుడు ఎన్నికల కన్నా ముందు మనకి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని మంచిప్ప కూడా తీసుకురావడం జరిగింది. మనం ఇక్కడనే ఊళ్ళో మీటింగ్ పెట్టుకున్న ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది. అయితే ఆ మాటకు ఇప్పటి కూడా కట్టుబడి ఉన్నాం. మీకు మంచిప్ప చెరువు ఎత్తు వేయించడం అన్నది కాని పని. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, కానీ ఇక్కడ మంచిప్ప చెరువు ఎత్తు పెంచకుండా మీ గ్రామాలకు ఒక ఇల్లు మునగకుండా, ఒక గుంట భూమి మునగకుండా జరుగుతుంది. అది నేను గ్యారంటీ ఇస్తున్న, ప్రభుత్వంలో గ్యారంటీ. అయితే ఇప్పుడు ఏమైంది, మనకు 70 నుండి 80% వర్క్ అయిపోయింది. ఇక్కడ ఈ సర్జికల్స్ అయిపోయినాయి, మోటార్లు శాంక్షన్ అయినాయి. ఈ కొండెం చెరుకు, పెద్ద చెరుకు కెనాల్ మధ్యలో అయిపోయింది. కొండెం చెరుకు కొంచెం ఎత్తు పెంచినప్పుడు, తర్వాత ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్స్ అయిపోయినాయి. ప్రతి ఎట్లా చేద్దామని ఆలోచించినప్పుడు మేము 2-3 సార్లు మనకు ఇరిగేషన్ మంత్రి దగ్గర పోయిన, ముఖ్యమంత్రి దగ్గర పోయినప్పుడు ఆయన ఆలోచించి ఏం చేశారంటే, మళ్ళా ప్రాణిత చెరువుల డిజైన్ ఇప్పుడు ఎక్కువ కాళేశ్వరం మునిగిపోయింది కాబట్టి ఈ తమ్ముడు ఏటి నుండి మళ్ళా నీళ్లు తీసుకొచ్చి దాంట్లో మనము ఎల్లంపల్లి చెరువులో వేసేసి దాని ద్వారా మళ్ళీ ప్రాణిత చెరువుల మోడల్ మనము చేద్దామనే ఆలోచన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కాళేశ్వరం అది మునిగిపోయింది. ఇప్పుడు చేపలు పెంచడానికి కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ నీళ్ళే ఉంచద్దు, నీళ్ళు ఉంచే డ్యామ్ ప్రాబ్లం అవుతుందని చెప్తే ఇలా ఓన్లీ ఇసుక అమ్ముకోవడానికి వస్తుంది కదా, నీళ్ళు కూడా ఉంచడానికి లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే, తమిళనాటి నుండి మళ్ళా తీసుకొచ్చి నీళ్లు అక్కడ ఎల్లంపల్లిలో వేసి మళ్ళా పోచంపల్లి నుండి మనకు పాత ప్రాణిత చెరువుల మోడల్లో తీసుకుపోవాలనేది ఇప్పుడు ఆలోచిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ కొంతవరకు. మనకు 80%, 90% టీఆర్ఎస్ వాళ్ళు 700 ఖర్చు పెట్టారు. మనం ఉన్నప్పుడు 700 ఖర్చు పెట్టారు, 1500-1600 ఖర్చు పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుని ఇంకా ఎందుకు ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్న దాని మీద మరి మనమేమో ఇప్పుడు మనకేమో ఇరిగేషన్ కావాలి, పంట పొలాలకు నీళ్లు కావాలి, సిరికొండ వరకు. మరి ఇక్కడేమో నష్టం జరగద్దు, ఏ విధంగా చేయాలన్న దాని మీద నిన్ననే కదా మనం ఒక 600 మందికి ఎవరైతే ఇప్పుడు ఇరిగేషన్ జేవీలకు రిక్రూట్మెంట్లో ముఖ్యమంత్రి గారు జలసాలకు వచ్చినప్పుడు దాంట్లో రివ్యూ జరిగింది. మన పాజిటివ్ గురించి కూడా రివ్యూ జరిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము కూడా అంతకుముందు కూడా మేము మరి ఇంజనీర్ కూడా మంచి కూడా చెప్తున్నాం. ఎస్సీ నడితేనేమో సార్ ఇది పాత మోడల్ కాకుండా ఒకటి అంటాడు, ఇంకోళ్ళు అడితేనేమో వేసారి ఇట్లనే నడుస్తుంది ఇంకోటి అంటారు. నేను ఇంజనీర్ కాకపోతే మన సోదరు రెడ్డి కూడా ఇంజనీర్ కాకపోతే. సో ఎట్లా చేద్దామన్న దాని మీద మన వ్యక్తి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలా. అదేవిధంగా మన ప్రాంతానికి మన కాన్సెన్స్ అంతా కూడా వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు మేము శ్రీరామ్ వెదిరే అని ఒక మన CWC అడ్వైజర్ ఉంటాడు, చాలా జల వనరులో నిపుణుడు అనమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆయన నేషనల్ లెవెల్ ఒక అడ్వైజర్ CWC. ఆయనతో మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది. పెద్ద సోదరు రెడ్డి గారు మాట్లాడింది. ఆయనకు మనం ప్రాజెక్ట్ అంతా రిపోర్ట్ కూడా ఆయనకు పంపించడం జరిగింది. ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన వచ్చి అవసరం ఉంటే మనం మంచి ప్రాజెక్టు విజిట్ చేసి ఊళ్ళో ఇక్కడ మన నిజామాబాద్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మినిస్టర్ ఆధ్వర్యంలో దీని మీద ఫైనల్ డిసిషన్ తీసుకున్నామని చెప్పడం జరిగింది. అక్కడ ఆగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, అంటే నాతో మాట్లాడే కానీ ఇంజనీర్లకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కూడా మాట్లాడి ఏమన్నారంటే, మనం ఈ ప్రాజెక్టు పెంచకుండా, హైట్ పెంచకుండా, ఇక్కడ ముంపు లేకుండా మనం ఏది ఈ విధంగా దీన్ని కంప్లీట్ చేద్దాం. ఇప్పుడైతే పైప్ లైన్ వేసారు, మరి మోటార్లో బిగించడానికి రెడీ ఉన్నాయి, సర్జికల్స్ పెట్టినాము. దీన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచనతో మరి ఇంజనీర్లకు వాళ్ళు ఏమడిగినట్టు ఒక సమగ్రమైన ఒక మళ్ళా సర్వే చేయండి, మీరు సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి, ఎన్ని వందల కోట్లు అవుతాయి, మరి ఏ విధంగా దీన్ని చేద్దాం, మంచిపా గ్రామాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ సిరికొండ వారికి నీళ్ళు పోవాలంటే ఏం చేయాలా. ఇప్పుడు మరి కొత్తగా ఇప్పుడు జరిగిన పనులు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా వాడుకుంటూ మనం ఏ విధంగా ముందుకు పోవాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఇంజనీరింగ్ చీఫ్ కానీ మన చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ గారికి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిన్న నా దగ్గరకు వచ్చి, అయితే నేను గ్రామస్తులకు చెప్తాను, మీరు ఒకటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన గ్రామానికి ముంపు ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట కట్టుబడి ఉంటాం. కాకపోతే ఈ ప్రాజెక్టు మన నీళ్ళు అక్కడ తీసుకుపోవాలి కాబట్టి దాన్ని ఏ విధంగా చేద్దామన్న దాని మీద ఇంజనీర్లు రేపు వస్తారు. మళ్ళీ మంచిప్పకు ఒక సర్వే చేసుకుంటారు. వాళ్ళు సర్వే చేసుకొని సమగ్రమైన రిపోర్టు
ప్రభుత్వానికి ఇస్తారు, దాన్ని బట్టి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనం నీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడేమో ప్రాజెక్టు ముంపు ప్రాంతం ఉండదు, అంతా అయిపోతుంది. అది కూడా మరి 4 ఎకరాల గురించి కూడా వాళ్ళు వచ్చి నేను అన్నాను వెళ్ళనుకుంటా వాళ్ళకు వీళ్ళకు మాట్లాడతామని చెప్పినాను. సో ఏదున్నా ఏమంటారంటే మనకైతే ఒక గుంట కూడా భూమి దుంగకుండా, ఒక ఇల్లు ఖాళీ చేయకుండా, మనకి ప్రాజెక్టు ఎటు పెట్టకుండా, పెంచితే కూడా లోపల ఒక 2 కూడా 3 ఫీట్లు వేస్తారు కానీ మనం ముందుకుంటుంది. సో ఆ విధంగా మనం మొత్తం మీద ఈ ప్రాజెక్టు 1500-1600 కోట్లు మనం ఖర్చు పెట్టాం కాబట్టి మనం ముందు మనకు రైతులకు అక్కడ నీళ్ళు ఇవ్వాలి కాబట్టి దాన్ని ఏ విధంగా చేద్దామన్న దాని మీద ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. వాళ్ళు రేపటి నుండి సర్వే వస్తే కూడా మీకు అందరూ కూడా ముందుకు మీకు ఐడియా ఉండాలని చెప్పి ఎట్లా మనం మంచిపోతున్నాం కదా అక్కడే అందరితో మాట్లాడదామని చెప్పి మేము నిర్ణయించుకొని మరి వాళ్ళ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా సహకరించండి, దేనికైనా అన్నిటికీ మేము ఉంటాం. కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ కంపెనీ ఎందుకంటే నా మీద ఒత్తిడి ఉంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు అక్కడ పోతే మాకు నీళ్ళు ఇస్తారు, మరి ప్రాంత సేవలో నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. మీరేమో ఇక్కడ ముంపు ప్రాంతం ఉంది, మీది న్యాయమైందే ఆయన న్యాయమైందే కాబట్టి ప్రభుత్వానికి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్గా వదిలేస్తాం. దీన్ని ఎట్లా సొల్యూషన్ చేయాలి, ప్రాబ్లమ్ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని దాని మీద. సో దాని గురించి వాళ్ళు సర్వేకి వస్తూ ఉన్నారు. రేపెల్లుండి మీరు మన అమరాబాద్ కానీ బైరపూర్ వాళ్ళు కానీ మరి మంచిపోతాండ వాళ్ళు కూడా వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి సహకరించండి. తప్పకుండా వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన జిల్లాలో రివ్యూ అవుతుంది. మళ్ళీ మినిస్టర్ గారు అవసరం ఉంటే మన జిల్లాకు వస్తూ ఉంటున్నారు, శ్రీరామ్ వెద్ర గారు కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు వస్తూ ఉంటున్నారు, అవసరం ఉంటే మన ప్రాజెక్ట్ కూడా విజిట్ చేస్తాం. సో ఇవన్నీ ఆ సమగ్రంగా సర్వే అయిపోయి మన జిల్లా రివ్యూ మీటింగ్ అయిన తర్వాత మినిస్టర్ గారు ప్రభుత్వ లెవెల్లో ఏం నిర్ణయం తీసుకుంటారో అవన్నీ చూసుకున్న తర్వాతనే మనం మళ్ళీ ఏదైనా మనం ఆలోచించుకున్నాం. కానీ అంతవరకు మీకు ఏదో వ్యక్తిగత 1% కూడా మీకు టోకా లేదు. మీ గ్రామాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత నాది. ఇవాళ చెప్పడం కాదు, ఇవాళ మీకు చూడండి. కానీ ఇప్పుడు మనం బోర్గం చౌరస్తా నుండి మంచిపో వరకు 4 ట్రాక్ల 4 ట్రాక్ రోడ్డు కూడా నేను ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇక్కడ మంచిపో సెంటర్ అదేవిధంగా ఇప్పుడు తమ్ముడు యాదగిరి అడిగినట్టు మరి ఎల్లమ్మగుట్ట కూడా మనం రోడ్డు రెన్యువేట్ పెట్టుకున్నాం. అదేవిధంగా చర్మాలు కూడా మన ఇప్పుడు బర్మాలు వాళ్ళందరూ వచ్చినప్పుడు కాల్పనలు వస్తే వాళ్ళకి పారిశ్రామికలు చెప్పి పర్సనల్ కూడా మన రోడ్డు కూడా మంచిగా వేయడం జరిగింది. సో చర్మాలు కూడా మనం రోడ్డు పెట్టుకుంటే మనకు కొన్ని ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఉన్న దాంట్లో మరి ఏ విధంగా చేయగలుగుతాం, మరి మనం మట్టి రోడ్డుతోనే నడిపించుకోవాలా లేకుంటే మనం పీటీ రోడ్డు కానీ ఇంకా వేసుకోవచ్చా, ఫారెస్ట్ వాళ్ళు ఎంతవరకు పర్మిషన్ ఇస్తారు అనుమతిస్తారు అన్న దాని మీద కొంచెం స్టడీ చేసి చేద్దాం. తప్పకుండా మంచిపా కూడా ఇంకా రాబోయే కాలంలో త్వరలోనే మనకు బస్సులు వస్తే మంచిపా కూడా ఇంకా బస్సుల సంఖ్య కూడా పెంచడం కూడా చేద్దామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మంచిపా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. ఏ విషయాలు లేదు, నేను ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాలా. మనం ఇప్పుడు 9 సంవత్సరాలు 9 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి. మీకు అందరూ కూడా తెలుసు మనం చెప్పిన 6 గ్యారెంటీలు అన్నీ కూడా ఒక పెన్షన్ ఇంకా టైం పడుతుంది ఇప్పుడు మనకు, కానీ వస్తాయి పెన్షన్ అన్ని 6 గ్యారెంటీలు. ఒక పెన్షన్ తప్పితే మహాలక్ష్మి స్కీమ్ తప్పితే మిగతా కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. సో పెన్షన్ అప్లై చేయాలన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇంటి రావాలన్నా కానీ మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటిది, ఇవాళ తెల్ల రేషన్ కార్డులు లేవు. మన బ్యాంకులోను మరి ప్రభుత్వం 18 లక్షల మంది రైతులకు దగ్గర 22,000 కోట్లు పెట్టి మరి ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినారు. ఇంకా మనం చేయాల్సింది ఎంత లేదు, 9,000 కోట్లు మాత్రమే ఉంది. మొత్తం లెక్క చేస్తే 31 కోట్లు అయితే 31,000 కోట్లు మనం రుణమాఫీ చేయాలా. 22,000 కోట్లు మనం ఆల్రెడీ చేసినాము. ఇంకా 4-5 లక్షల మందికి దసరా లోపల అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళు 4-5 లక్షల మంది ఎవరంటే తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు, లేకుంటే ఆధార్ కార్డు తప్పుండి, బ్యాంక్ అకౌంట్లో తప్పుండి, లేకుంటే బ్యాంకు నుండి డేటా కోర్ బ్యాంకు సెంట్రల్ బ్యాంకు ఉన్నప్పుడు ఇవన్నీ సమస్యలు వచ్చినాయి. మనం ఇప్పుడు ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు మీ ఇంటికి వచ్చారు, మీరు కూడా అందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎవరికైతే ఫ్యామిలీ ధృవీకరణ జరిగింది, ఇంకా చిన్న చిన్న మిస్టేక్ కూడా బ్యాంక్ లెవెల్ అయిపోతున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక 4-5 లక్షల మందికి రైతులకు ఈ దసరా లోపలనే మళ్ళా రుణమాఫీ చేసే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళకు గవర్నమెంట్ ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తూ ఉన్నది. ఆ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు మనకు అప్పించేవాడు ఏమడుగుతాడు మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది రైతులుగా ఒక అపోహం ఏంటంటే మాకు ఇచ్చేది 2 లక్షలు ఇచ్చేస్తే చాలు, మిగతా బ్యాలెన్స్ గురించి మా ప్రభుత్వానికి ఏమవసరము అవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నేను కూడా రైతులు ఉంటే అట్లనే మాట్లాడతాను, అది తప్పలేదు, రైతులు కరెక్టే. కానీ ప్రభుత్వం నుండి ఆలోచించినప్పుడు ఇచ్చేవాడు మనకు అప్పు తెచ్చుకుంటున్నారు. మన పుణ్యమైన కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించి మొత్తం తెలంగాణను ముంచి అప్పు చేసిపోయింది. 7 లక్షల కోట్లు అప్పు చేసి
ఎంత 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ మన తెలంగాణ కార్పొరేషన్ 4 కోట్లు ఉంది. 4 కోట్లు లేదు 3.8 కోర్సే అంటే దగ్గర మనిషికి 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయలు అప్పు చేసిపోయి పుట్టిన పూర్వం కానీ ముస్లిం దగ్గర 2 లక్షల అప్పు ఉంది కదా మన రాష్ట్రానికి. ఆ అప్పు ఇచ్చేటోడు మరి అంత అప్పు ఉన్నప్పుడు మనకి అప్పించేటోడు అడుగుతాడు కదా, నువ్వు ఏం చేస్తావు పైసలు తీసుకపోయి, నువ్వు దుకాణం పెట్టుకుంటావా, గిల్లి పెట్టుకుంటావా, లేకుంటే షాప్ నడిపిస్తావా, భూమి కొనుక్కుంటావా అడుగుతారా అడగదా? మీకు అడిగినట్టే ప్రభుత్వం కూడా అడుగుతారు. వాడు అప్పించేటోడు ఏమంటాడో మీరు ఫ్రీగా మాకు వేస్తాడు మేము ఒప్పుకోమంటారు. అయితే మేము ఏమంటున్నాం మొత్తం బ్యాంకులను జీరో చేస్తాం, మేము మొత్తం రిగ్యులేట్ చేసుకుంటాం మళ్ళీ బ్యాంకులో అంటే బ్యాంకులో ఏమంటున్నాం మొత్తం అమౌంట్ కట్టండి అప్పుడే రిగ్యులేట్ చేస్తాం మేము అంటారు. కాబట్టి ఇవన్నీ టెక్నికల్ సమస్యలు అంటే మీకు అర్థం కావాడు టీఆర్ఎస్ వాడు బీజేపీ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చూడండి మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ వాడు మాఫీ చేసిందా, ₹1 మాఫీ చేసిందా? వాళ్ళు మాట్లాడతారు ఇలా రుణమాఫీ చేస్తలేరని, రుణమాఫీ చేయలేదని. అంటే బస్సు మాట్లాడే బరువు మోసం తెలుస్తుంది. నెత్తి మీద బరువు ఉంటే మిషన్లు అంగరం అవుతాయా సగం ఉంటాయో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మాఫీ చేసేలో ఉన్నాం మేము. ఇవాళ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఇంకా మనకి చేయాల్సింది 9,000 కోట్లే. మేమేమంటున్నాం అంటే మీరు ఇప్పుడు రైతులు మీరు రుణమాఫీ మీ బ్యాలెన్స్ అమౌంట్ కట్టలేదనుకో ఏమవుతుంది, మీకు 8% 9% ఇంట్రెస్ట్ పడుతుంది. అదే మీరు బ్యాలెన్స్ అమౌంట్ కట్టిరనుకో మేము 2 లక్షలు మాఫీ చేస్తాం, మొత్తం రిగ్యులేట్ అయిపోతుంది. మీకు మళ్ళీ చాలా మితికే వస్తుంది, తక్కువ మితితో రిగ్యులేట్ అయిపోతుంది కదా. కాబట్టి బ్యాంకు కండిషన్స్ ఇవన్నీ కూడా ఇంకా షెడ్యూల్ మనం అనౌన్స్ చేస్తాము. వాడేట టీఆర్ఎస్ బీజేపీ చెప్పింది మీరు వినకండి, మీ మంచి కొరకు మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రుణమాఫీ చేసి ఇస్తుందని ఒకటి. ఇంకొకటి మనం 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన మీ వర్షాకాలం పంటకి తప్పకుండా ఇస్తున్నాం. ఇవాళ మీరు వడ్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు 2,500 ప్రభుత్వం ఇచ్చుకుంటుంది, దాంట్లో అనుమానం లేదు. ఇవాళ మనము రేషన్ కార్డు లేవు, మనం అంటున్నాం రేషన్ కార్డు కొరకు అప్లికేషన్ పెట్టుకుంటాం. 2వ తారీఖు నుండి అక్టోబర్ 2 మనం మహాత్మా గాంధీ గారి జయంతి నుండి కదా 10 కానీ 15 రోజులు కానీ ఇంటింటికి ఆఫీసర్లు వచ్చి మీ ఫోటోలు తీసుకుంటారు. ఇలా తెల్ల రేషన్ కార్డు ఆనందాన్ని కుటుంబ కార్డు అంటే ఫ్యామిలీ కార్డు ఇస్తున్నాం, అది కూడా డిజిటల్ కార్డు అనమాట. దాని డిజిటల్ కార్డు ఎట్లుంటుందంటే ఆటోమేటిక్ ఒక అమ్మాయి ఇక్కడ పెళ్లి చేసుకుని అక్కడ అత్తగారింటికి పోయిందంటే అక్కడ ఎత్తాయి, వీళ్ళు మైనస్ అయిపోతే అక్కడ చెప్తుంది. మీరు ఇలా మంచి పని ఉండే అవసరం లేదు, నిజామాబాద్ నుండి కూడా రేషన్ తీసుకోవచ్చు, అదే హైదరాబాద్ నుండి కూడా రేషన్ తీసుకోవచ్చు. మనం పోతాం, ఎంప్లాయీస్ ఉంటారు, ఇంకా లేకపోతే రకరకాల వ్యాపారాల గురించి మనం వేరే దేశం పోతాం, వేరే రాష్ట్రానికి పోతాం, లేకుంటే ఇంకా వేరే రాష్ట్రం పట్టిన వేరే సిటీకి పోతాం, నిజామాబాద్ కానీ కరీంనగర్ పోతాం, హైదరాబాద్ పోతాం. మనం ఏదో పనుల మీద ఆడ కూడా రేషన్ తీసుకోవచ్చు. ఆ డిజిటల్ కార్డుతో ఏమవుతుందంటే మొత్తం కుటుంబానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. అది ఎక్కడ తీసుకుంటే అక్కడ దాంట్లో ఆటోమేటిక్ 6 కిలోల బియ్యం, అది కూడా ఏంటంటే సన్న బియ్యం ఇస్తాం మనం ఫస్ట్ నుండి. మీరు గమనించండి, ఈ సన్న బియ్యం కొరకే ఇవాళ మనం సగం పెట్టి మనం సన్న బియ్యం ఇక వండిస్తలేరు మనోళ్ళు. ఆ సన్న బియ్యం అందరికీ సరిపోదు, మన దొడ్డి బియ్యం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దొడ్డి బియ్యం తింటలేరు అని చెప్పి సన్న బియ్యం పెడితేనే 500 రూపాయలు ఇస్తాం. మనం ఒక కండిషన్ పెట్టి సన్న బియ్యం మనం ఎక్కువ పండించుకొని అందరు కూడా పేదలకు కూడా అందరు కూడా సన్న బియ్యం తినాలా అని చెప్పి 1 జనవరి నుండి మనం సన్న బియ్యం ఇస్తాము. దానికి కూడా ఈ మనం ఫ్యామిలీ కార్డు పనిచేస్తుంది. కాబట్టి ఫ్యామిలీ కార్డుతోని ఒక కార్డుతోని ఆ కార్డు తీసుకపోతే మీకు అన్నీ వస్తాయి. అంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అవుతుంది, 500కి సిలిండర్ వస్తుంది, అదేవిధంగా సన్న బియ్యం 6 కిలోలు వస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది, పిల్లలు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఇంకా ఏ సంక్షేమ పెన్షన్ అయినా కానీ ఏదైనా కానీ అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ ఫ్యామిలీ కార్డు ద్వారానే అందజేస్తామని చెప్పి అది కూడా త్వరలో ఇప్పుడు 2nd నుండే మనకి ఆ కార్యక్రమం జరగబోతాం. అనేది ఒక 3 నెలలు ఫస్ట్ నుండి సన్న బియ్యం ఇస్తాం. అదేవిధంగా మరి అందరూ కూడా రుణమాఫీ జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం అది కూడా చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా మహిళలకి మహిళా సంస్కృతి పేరు మీద మరి జీరో మితితో 1,00,000 కోట్లు మరి మితి లేకుండా రుణాలు వేయాలని కూడా ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఇవాళ మనం స్కూల్ మెయింటెనెన్స్ కూడా మీకే ఇస్తా ఉన్నాం మహిళలకి. ఎందుకంటే మన వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కాబట్టి పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఇవ్వాలి, అది కూడా మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పి అమ్మ ఆదర్శ పాఠశాలలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా మనము క్యాంటీన్లు కానీ ఇంకా ఏదైనా కానీ మహిళలకు ఇవ్వాలని అనుకుంటున్నాం. మిడ్ డే మీల్ అవసరం ఉంటే మరి ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో మహిళలు నడిపిస్తూ ఉన్నారు క్యాంటీన్. అట్లా ఇవాళ స్కూల్ పిల్లలకు డ్రెస్సులు కానీ మీకే ఇచ్చినాం. మీరు ఏదైనా పని చేసుకొని మహిళలను లక్షాధికారులు కోటీశ్వరులు చేయాలని ప్రభుత్వం ఆలోచన ఉంది. మరి ప్రతి గ్రూపుకు ₹1,00,000 10 లక్షలకు తగ్గకుండా ప్రతి ఒక్క గ్రూప్కు 1,00,000 కోట్ల రుణాలు ఇచ్చి మహిళలను కూడా మహిళా స్వశక్తి పేరు మీద మీరు అందరినీ కూడా స్వయం ఉపాధి కల్పన, తర్వాత మీరు ఆర్థికంగా మీరు అందరూ స్వయం ఏమంటుందని మహిళా ఎంపవర్మెంట్ కొరకు మీరు ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండాలి. మీ భర్త మీద ఉన్న పిల్లల మీద ఆధారపడి ఉండద్దు, మీరు సంపాదించుకుని ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్గా ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తాం. ఇవాళ
ఇందిరామ ఇల్లు కూడా రాబోయే కాలంలో ఆ ఇల్లు వచ్చినాయని కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఇలా ప్లాట్లు లేని ప్లాట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ప్లాట్లు ఇచ్చి వాళ్ళకు కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం. కాబట్టి మహిళలు కూడా మీరు మహిళలకు పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం కాబట్టి మీరు కూడా ఆలోచించారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తారు. ఇంకా ఎందుకంటే ఇందిరామ పార్టీ స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఇలా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మీరందరూ కూడా ఏదో కేసీఆర్ లాగా బోగస్ మాటలు చెప్పిపోయి ఇట్లా పామకం అనుకునే రకం కాదు. మీరు చూస్తూ ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ఎంత కష్టపడుతున్నాం, ప్రజలలోనే ఉంటున్నాం. మరి మనకు మంచి నాయకత్వం ఉంది, మంచి పలు. సో అన్ని విధాలుగా మీరు అందరూ కలిసి ఈ సర్వే కూడా మీరు సహకరించండి. ఏ ప్రాబ్లం ఉన్న అర్ధరాత్రి మేము ఉంటామని చెప్పి మేము భరోసానిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని మీ అందరినీ కలుసుకునే భాగ్యం, అదేవిధంగా సేవరామ్ మహారాజ్ గారి రామరామ్ మహారాజ్ గారిని మన దేవస్థానం కొరకు అంటే గుడి కొరకు శంకుస్థాపన చేయడానికి కూడా నాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా బంజారా సోదరులు అందరూ కూడా